హలో, హాయ్ అండి, నమస్తే. మనము అప్పటికప్పుడు బియ్యం రొట్టె ఎలా చేసుకోవాలి అనే దాని గురించి మీకు చూపిస్తున్నానండి. బాగా పిండి బాగా కలుపుకోవాలి. సాల్ట్, ఉప్పు, మళ్ళీ వచ్చేసి ఆనియన్స్, పచ్చిమిరపకాయలు, అందులో కొంచెం జీలకర్ర, కొత్తిమీర అన్నీ వేసి అట్లా బాగా కలిపి వాటర్ వేసుకొని బాగా మెత్తగా అలా కలుపుకోవాలండి. అలా బాగా మెత్తగా కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత బాగా మెత్తగా కలుపుకోవాలండి. కలుపుకున్న తర్వాత అలాగా బాగా మిక్స్ అయ్యేలాగా పిండి అంతా సాల్ట్ అంతా అయ్యేలాగా చూసుకోవాలండి. అలా అలా చూసుకున్న తర్వాత ఒక పెనం తీసుకొని కొంచెం ఆయిల్ వేసుకొని కొంచెం ఆయిల్ వేసుకొని ముద్దలాగా పెట్టి దాన్ని పెనం పైన తట్టాలండి. అలా బాగా నీట్గా తట్టేసేసి బాగా మనకి ఎంత వెడల్పు కావాలంటే అంత వెడల్పు బాగా తట్టుకోవచ్చు. రొట్టె మాత్రం ఎక్సలెంట్గా ఉంటుందండి. అప్పటికప్పుడుకి ఇన్స్టెంట్గా చేసుకొని బాగా తినడానికి ఈజీగా ఉంటుంది. సూపర్గా ఉంటుందండి అది బియ్యం రొట్టె. మా సైడ్ అయితే బియ్యం రొట్టె అంటామండి, మళ్ళీ మీ సైడ్ ఏమంటారో తెలీదు. అలాగే పెనం మీద తట్టుకోవడం అండి. పక్కన మళ్ళీ తీసుకొని కింద తట్టి మళ్ళీ దానిపైన వేసేది కాకుండా పెనం పైననే అలాగే తట్టేసుకొని నీట్గా తట్టేసుకున్న తర్వాత పొయ్యి మీద కాల్చుకునేది అంతే. ఓన్లీ పొయ్యి మీద కాల్చుకునేదే, అంతకుమించి ఏం లేదండి. అలా సల్పాగా ఎంత వీలైతే అంత సల్పాగా తట్టుకోవాలి. బాగా నీట్గా తట్టుకున్న తర్వాత పెనం పైన పెట్టి కాల్చుకునేదండి. బాగా సూపర్గా ఉంటుంది. దాంట్లోకి ఏమీ అవసరం ఉండదండి, చట్నీ అట్లాంటిది ఏమి అవసరం ఉండదు. ఓన్లీ రొట్టి మాత్రమే తినేయచ్చు. అలా బాగా 4 వైపులా చుట్టూతో కాల్చుకోవాలండి. కాల్చుకోవాలి. అన్ని సైడ్లు బాగా కాలేలాగా చుట్టూతా మనం పెనం తిప్పుకుంటూ కాల్చుకోవాలి. అలాగే పెనం తిప్పుకుంటూ చుట్టూతో కాల్చుకోవాలండి. అలా కాలిస్తే బియ్యం రొట్టె రెడీ. వేడి వేడి బియ్యం రొట్టె రెడీ అండి. అలాగే ఏమీ లేకుండానే రొట్టెనే తినేయచ్చండి. దాంట్లో చట్నీ ఏమి లేకుండానే. ఓకే అండి, బాయ్.